ఈ రోజు ఒక్కొక్కడికి సుక్కలు బొక్కలైపోతాయి మాయ. ఇగో కనిపిస్తున్నాయి కదా! దీన్ని గేర్ బాక్స్ అంటారనమాట. ఈ గేర్ బాక్స్‌లో ఉంటాయి బేస్ లాక్స్, ట్విస్ట్ లాక్స్ ఇవన్నీ గేర్ బాక్స్‌లో పెడతారు. ఈ రోజైతే పెద్ద పనే ఇసేసాడు. సరదా తీరిపోద్ది ఒక 2, 3 రోజుల వరకు. కంటైనర్ పైన కంటైనర్ పెడతారు కదా! అవి సరిగ్గా కూర్చోవడానికైతే ఈ ట్విస్ట్ లాక్స్ అయితే ఉపయోగిస్తారు. ఈ ట్విస్ట్ లాక్స్ అయితే ఎన్నున్నాయో మొత్తం కౌంట్ చేసి ఇమ్మన్నాడు మా చీఫ్ ఆఫీసరు. ఈ రోజైతే ఒక్కొక్కడికి భుజాలు, గజాలయిపోతాయి. మా బ్రదర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. ఇక నాడైతే జీవే వదిలేసాడు పురాగా. ట్విస్ట్ లాక్స్, ఈ కోన్‌లు ఇవన్నీ కలిపైతే దగ్గర దగ్గర ఒక 15,000, 18,000 ఉంటాయి మాయ. మొత్తానికైతే ఈరోజు పులుసు కారిపోద్దని అర్థమైపోయింది. మా వోడు చాలా ఆవేశం మీద చేత్తుండు గానీ, ఒక 2 నిమిషాలు ఇదల్లా. పైనుంచి వెండ ఒకటి గట్టిగ తగులుతుంది. చూడండిరా బాబు! ఒక్కోటి ఎంతేసున్నాయి. అవన్నీ ఎప్పుడుకో అవుతాయి. ఏటి మా కథ? అందుకే షిప్పులకి రావద్దంటని కొత్తోళ్ళకి చెప్పినా సరే ఎవ్వడు ఇనడు. వాళ్ళందరూ ఇందులోలకే వస్తారు. ఇదోటి ఏటుందో ఏమో అది తెలియట్లేదు గానీ, మాకైతే సరదాలు తీరిపోతున్నాయి. నా వెనుకున్నోళ్ళైతే మీటింగ్ స్టార్ట్ చేసేసారు మాయ. మనం కొద్దిసేపు పని చేద్దాం, తర్వాత ఆడికి దెంగదామని ఫిక్స్ అయ్యాననమాట. ఒక పక్క పైనుంచి ఎండయితే దంచి కొడేస్తుంది. చూడండి ఇదంతా ఓపెన్ ప్లేసు. ఇలాంటి టైం అప్పుడు ఈ హిమాలయాలకో, ఎక్కడికో ఎళ్ళిపోవాలనిపిస్తుంటది. ఈ రోజైతే పులుసు కారిపోయింది మాయ. సరదా తీరిపోయింది. దగ్గర దగ్గర ఒక 10,000 అయితే లెక్కెట్టా.